అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. వర్జిన్ బాయ్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ టూ ఎంటర్టైనింగ్. చాలా 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 బాగుంది. మా బాయ్ చిత్త కొట్టాడు. క్రేజీ చేశాడు శ్రీహాన్ అయితే. డుండి క్యారెక్టర్ వాజ్ అమేజింగ్. యాక్చువల్లీ అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. డైరెక్షన్ చాలా బాగుంది. అంటే బేసికలీ అందరూ డెబ్యూ యాక్టర్స్ ఈ మూవీలో. సో ఫస్ట్ మూవీ లాగా ఎవరు ఎక్కడ యాక్ట్ చేయలేదు. అందరూ ఒక మీటర్ పైనే ఉంది వాళ్ళ యాక్టింగ్ అంతా. అటు ఓవర్ యాక్టింగ్ లేదు, అలాని యాక్టింగ్ లేకుండా లేదు. ఇట్స్ ఆన్ పాయింట్ అనమాట. యా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఆబ్వియస్లీ మెసేజ్ అయితే మంచి మెసేజ్ అయితే ఉంది. అంటే ఫ్యామిలీతో వెళ్ళండి అని అనను, కానీ ఫ్యామిలీతో వెళ్ళండి బాగుంటుంది. అంటే ఎక్కడ వల్గారిటీ అనేది ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే తీసుకెళ్ళడం జరిగింది. 10 out of 10, 100 out of 100కి 200. యాక్చువల్లీ శ్రీహాన్ది అన్ని బెస్ట్ సీన్సే. అంటే ఇది బాగుంది ఇది బాగాలేదని ఏమీ లేదు. అసలు లిటరలీ ఇట్లా డామినేట్ చేసేసాడు అందరినీ డుండి క్యారెక్టర్తో. యా 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 ఎవ్రీథింగ్ తెలుసు నాకు. యా చెప్పాడు. యా డెఫినెట్లీ ఫ్రెండ్స్తో వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్ చిల్ అవుతారు. ఇందాక చెప్పినట్టు వల్గారిటీ ఎక్కడా లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో కూడా మీరు వెళ్ళొచ్చు. అండ్ కొత్త వాళ్ళని మీరు అందరినీ ఎంకరేజ్ చేస్తారు. అలానే ఈ వర్జిన్ బాయ్స్ టీమ్ని కూడా ఎంకరేజ్ చేయండి. యా థ్యాంక్ యూ సో మచ్. నాకు నచ్చింది. చాలా ఎంటర్టైనింగ్గా ఉండింది. ఓవరాల్గా ఐ హ్యాడ్ ఫన్. సినిమా చూసిన వాళ్ళంతా డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ఫన్. శ్రీహాన్ అయితే చిత్తకు కొట్టేశాడు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తన కామెడీ టైమింగ్, తన స్లాంగ్, తన తెలంగాణ యాస, తన క్యారెక్టర్ అంతా కూడా చాలా ఫన్నీగా ఉంది. హీఈస్ ద సోల్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ పరంగా అని అనిపించింది నాకు. బబ్లు దిగడ బాగుంది. స్టోరీ అయితే ఇట్స్ అంటే అందరు సింగిల్గా ఉండే అబ్బాయిలు బాగా రిలేట్ అవుతారు. ఆ తర్వాత ఎండ్కి వచ్చేసరికి దెర్ ఇస్ ఆల్సో మెసేజ్ వాట్ ఈస్ కన్సెంట్ అనేది అండ్ వాట్ ఈస్ లవ్ అనేది అన్నీ చాలా బాగా చూపించారు. ఓన్లీ మీరు సీన్స్ ఉంటాయి అట్లా అనుకుని వస్తే దేర్ ఇస్ ఆల్సో మెసేజ్ అనమాట. సో ఆ సీన్స్ అవన్నీ కూడా ఏం వల్గర్గా అనిపించలేదు. ఇట్ ఈస్ వాచబుల్ ఓన్లీ. నేను అప్పుడప్పుడు ఇట్లా పెట్టుకున్నా కానీ అంత పెట్టుకునేంత లేదు అనిపించింది. ఓవరాల్ అందరూ ఎంజాయ్ చేస్తారు. మ్యారీడ్ కపుల్స్ కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ సింగిల్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో యూ డెఫినెట్లీ హ్యావ్ టు వాచ్ వర్జిన్ బాయ్స్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ హిట్. ఇది సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే సెంటిమెంట్ తీసుకొచ్చారు. స్టోరీ అయితే మాత్రం డైరెక్టర్ గారు చాలా అంటే చాలా నీట్గా చూపించారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సినిమాలో అంత ఓవర్గా లేదు. సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం చాలా బాగుంది. అంటే కామెడీ కానీ రొమాంటిక్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి వచ్చేసరికి ఏంటంటే అది కాదు లైఫ్ అంటే రియల్ మేట్ని మనం వెతుక్కోవడం. సో రియల్ మేట్ కోసం చూపించారు. చాలా బాగుంది అనిపించింది నాకైతే. సినిమా మాత్రం ఓవరాల్గా ఒక సెంటిమెంట్తో నడిచింది సినిమా అయితే మాత్రం. వల్గారిటీ అంతా కూడా ఏంటంటే ఒక హైప్ తీసుకొచ్చారు, కానీ సినిమాకి అంత వల్గర్గా అయితే అనిపించలేదు. సినిమా మాత్రం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనిపించింది. ఎందుకంటే సినిమా ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి మరి ఓవర్గా అంటే ఓవర్ సీన్స్ ఏమి లేవు, లిప్ కిస్లు తప్ప ఓవర్ సీన్స్ ఏమీ లేవు. క్యూట్గా ఉన్నారు. మ్యూజిక్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కంటే కూడా ఫైట్ సీన్స్ అయ్యేటప్పుడు వచ్చే బీజిఎమ్స్ అయితే మస్తు మజా వచ్చినాయి. యూత్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వల్ సస్పెన్స్ అయితే నిజంగా చాలా బాగుంది. ఏమవుతుందా అని నిజంగా చెప్తున్నా. నా చేతిలో ఉంది కవరు, నాకు లేదు లవరు. ఈ సినిమాలో నిజంగా సింగిల్స్గా ఉంటారు హీరోస్. పైసలు ఎవరో చూపించారు, కానీ అయితే పైసలు అయితే వాళ్ళేవు. ఎవరో మధ్యలో పైసలు చూపించారు. నిజంగా చెప్తున్నా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. యూత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. యూత్ఫుల్ మూవీ, ఓన్లీ యూత్ఫుల్ మూవీ. ప్రతి ఒక్క స్టూడెంట్, బాయ్స్, గర్ల్స్ అందరు రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎలా ఉంది సినిమా వర్జిన్ బాయ్స్? నేను అసలు ఐఫోన్ ఇస్తారని వచ్చా. ఐఫోన్ నాకు రాలేదు, కానీ నా ముందోడుకు 25,000 డబ్బులు వచ్చాయి. మరి ఆడ ఎవడో కొన్నా తెలియదు కానీ తీసుకోగానే పారిపోయాడు. సో ఓవరాల్గా సినిమా చూసుకుంటే బాగుంది. మరీ సూపర్ హిట్ ఏం కాదు, కానీ యావరేజ్ ఫిలిం. సో ఓటీటీలో బాగా ఆడుతుంది సినిమా. సో కొన్ని చాలా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూసి తట్టుకోలేరేమో అనిపించింది అక్కడక్కడ. సో యూత్ని అయితే బాగా అట్రాక్ట్ చేసిద్ది. ఆ గ్లామర్ పాల్స్ అవి బాగున్నాయి. గ్లామర్గా బాగా చూపించాడు. మిత్రా శర్మ కూడా ఉన్నంతలో ఆవిడ మంచిగా చేసింది. శ్రీహాన్ అయితే అక్కడక్కడ నానిలాగా కొంచెం కామెడీ చేశాడు.
ముగ్గురు కుర్రోళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురు అమ్మాయిలు లవ్ చేస్తారు. వాళ్ళ ఒరిజినిటీని పోగొట్టుకోవాలనుకుని ట్రై చేస్తారు, కానీ చివరికి ఆ అమ్మాయితోనే ప్రేమలో పడి సక్సెస్ చేసుకుంటారు. సో ఒక ముక్కలో చెప్పాలంటే యావరేజ్గా ఉంది సినిమా. నేను సినిమాకి వచ్చిందే ఐఫోన్ వస్తుందేమో నాకని వచ్చా. సో నాకు రాలేదు, కానీ నా ముందున్నోడికి వచ్చింది. 25,000 డబ్బులు కట్ట వచ్చింది. ఆడు తీసుకోకున్నాడు, పారిపోయాడు. ఇప్పుడే పోయా ఒరిజిన్ బాయ్ సినిమా చూశాను పోయా. బాబా ఒక్కొక్కరు ఉన్నాయి పోయా, హీరోయిన్ల సామాన్లు ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి పోయా. ఈ ఒరిజిన్ బాయ్ సినిమాలో హీరోల సామాన్లు అన్నా కాస్త లూసుకున్నాయి, కానీ హీరోయిన్ల సామాన్లు ఉన్నాయి పోయా గట్టిగా. అబ్బా ఏమి పిట్టుకున్నాయి పోయా గట్టిగా. ఒక్కసారి ఒరిజిన్ బాయ్ సినిమా చూడండి. సినిమాలో రొమాన్సులు, ఆ హీరోయిన్ల సామాన్లు, అబ్బా ఆ దాంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఉండరు పోయా ఫిగర్లో. ఇప్పటిదాకా ఎన్నో సినిమా చూసాం. ఈ ఒరిజిన్ బాయ్స్లో ఉన్న యాక్టర్లు ఉన్నారు పోయా, ఆ హీరోయిన్లు చూస్తానే ఉండిపోతాం. థియేటర్ కారిపోయిపోయా. నాకైతే నిజంగా కింద మీద కారిపోయినాయి అంతే. ఇంకా సినిమాలో అయితే రొమాన్స్ ఉందపోయా, మామూలుగా లేదు పోయా, వేరే లెవెల్ అంతే. సినిమా అయితే బాగుందన్న. ప్రొడ్యూసర్కి లాభం వస్తుందా రాదా అనేది నేను చెప్పలేను, కానీ లాస్ మాత్రం రాదు. సరదాగా ఉన్నది. నేను చెప్పినంత మాత్రాన మీరు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోవాల్సిన అవసరం లేదు అని నేను చెప్పను. చూడొద్దని చెప్పను. నా పైసలు పెట్టి నేను చూస్తా. మీరు కూడా మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. నాకైతే సరదాగా ఉన్నది. చాలా మంచిగా అనిపించింది. సరదాగా ఉంది సినిమా. అందులో ఉన్న హీరోలు కానీ హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ మ్యూజిక్ కానీ నాకైతే సరదాగా ఉన్నది. బాగుంది, పర్వాలేదు. మొన్న నా మాటలో చెప్పాలంటే దీనికి ఏం డైలాగులు అయితే ఏం లేదు. బొక్క అయితే రాదు. సినిమా బొక్క అయితే లేదు. బాగా సరదాగా ఉంది. ఏమంటారు, ఇట్టు సూపర్ హిట్ కాకపోయినా కానీ ఇప్పుడున్న పెద్ద సినిమాల కంటే బెటరే. మన తమ్ముడు సినిమా చూసినాం కదా, ఆ పెద్ద డైరెక్టరు, పెద్ద హీరో, పెద్ద హీరోయిన్ అన్నీ పెట్టేసుకొని మొత్తం బొక్క పెట్టిర్రు. అంత బొక్క ఏం లేదు సినిమా. కొత్త వాళ్ళు, హీరో కొత్తవాడు, డైరెక్టర్ కొత్తవాడు, హీరోయిన్ కొత్త, అందరు కొత్త వాళ్ళు అయినా కానీ సినిమా మాత్రం సరదాగా ఉంది. ఎక్కడ బోర్ లేదు. ఇంకా ఐఫోన్ ఏమి ఇవ్వలేదు భయ్య. ఐఫోన్ కోసం ఏం రాలేదు. ఒరిజిన్ బాయ్ కదా, ఎట్లా ఉంటుందో చూద్దాం ఈ ఒరిజినాలిటీ ఏందో అనేది. ఒరిజిన్ బాయ్స్ అసలు సినిమా అంటే పేరుకి దీనికైతే నాకైతే సంబంధం లేదు. మన చిన్నప్పుడే మన కథలో అంటే అప్పట్లో వచ్చిన హ్యాపీ డేస్ మూవీలు అయ్యా, దానికి అసలు భిన్నంగా నిజంగా రాజా గారు ప్రొడ్యూసరు సూపర్, దయానంద గారు, అలాగే హీరో, ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు పంట పండించేసారు సినిమా అయితే. అంత నవ్వు కానీ మరీ అంత ఓపెన్గా సినిమా అంత ఓపెన్గా ఉంటుంది అయితే అనుకోలేదు. ఫుల్ కామెడీ. కుర్రవాళ్ళు అయితే మరీ కుర్చీలో పడి కొట్టేసుకుంటున్నారు. చాలా వెరైటీగా ఉంది. మీ లవర్స్ తోటి ఖచ్చితంగా చూడండి ఒరిజిన్ బాయ్స్. శుక్రవారం మంచి కామెడీ, ఫన్, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఒరిజిన్ బాయ్స్ అనమాట. ఇది ఖచ్చితంగా చూస్తే మీ ప్రేమలో విఫలం అవుతాయి అన్నమాట. సూపర్.